హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బయాలజీ సబ్జెక్ట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, బయోటెక్నాలజీ. చూడండి, మొదటి ప్రశ్నగా బయోటెక్నాలజీ జీవ సాంకేతిక శాస్త్రం అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు ఉపయోగించారు? చూడండి, బయోటెక్నాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారిని తెలపండి. ఇక్కడ ఆన్సర్ చూద్దాం, కార్ల్ ఎరికే. నెక్స్ట్, కింది వాటిలో సరైన వాక్యాలు తెలపండి. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. స్టేట్మెంట్లలో సరైనవి ఏవి? చూడండి, డాలీ. మొదటి స్టేట్మెంట్, డాలీ ప్రపంచంలో మొదటిసారిగా సృష్టించిన క్లోన్డ్ గొర్రెపిల్ల. దీన్ని రొసేలిన్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త ఇయాన్ విల్మట్ సృష్టించారు. ఈవ్ మొదటి క్లోన్డ్ బేబీ. దీన్ని సృష్టించిన సంస్థ సియోల్ నేషనల్ యూనివర్సిటీ. సంరూప గరిమా అనే పెయ్య దూడలను సృష్టించింది నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కర్నాల్, హర్యానా. వీటిలో ఈ స్టేట్మెంట్లో ఏవి సరైనవి అన్నాడు. ఇవ్వబడిన ఏబిసి స్టేట్మెంట్లలో ఏవి సరిగా ఉన్నాయి అన్నాడు. ఆన్సర్ కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన వాటిలో ఏ మరియు సి మాత్రమే సరైనవి. నెక్స్ట్, ఇంటర్ఫెరాన్లను ప్రధానంగా ఏ జీవులు ఉత్పత్తి చేస్తాయి? చూడండి, ఇంటర్ఫెరాన్లను ప్రధానంగా ఏ జీవులు ఉత్పత్తి చేస్తాయి? ఆన్సర్ సకశేరుకాలు. నెక్స్ట్, ఇంటర్ఫెరాన్లను కనుగొన్నవారు ఎవరు? చూడండి, ఇంటర్ఫెరాన్లను ఎవరు కనుగొన్నారు? ఇక్కడ ఇవ్వబడిన వాటిలో ఇంటర్ఫెరాన్లను ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ గిల్బర్ట్ వీస్మన్. నెక్స్ట్, కింది వాటిలో జన్యు పరివర్తత. చూడండి, జన్యు పరివర్తత మొక్కకు ఉదాహరణ ఏది? ఇక్కడ ఇవ్వబడిన వాటిలో జన్యు పరివర్తత మొక్కకు ఉదాహరణ ఆన్సర్ గోల్డెన్ రైస్. నెక్స్ట్, కింది వాటిలో బ్యాక్టీరియల్ పెస్టిసైడ్ ఏది? చూడండి, కింది వాటిలో బ్యాక్టీరియల్ పెస్టిసైడ్ను గుర్తించండి. ఆన్సర్ బాసిల్లస్ తురింజియాన్సిస్. తైఫేయి అనేది ఏ పంట రకం? చూడండి, తైఫేయి అనేది ఏ పంట రకం? చూద్దాం, తైఫేయి అనేది వరి పంట రకం. నెక్స్ట్, గోల్డెన్ రైస్ను ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు? చూడండి, గోల్డెన్ రైస్ను ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు? ఆన్సర్ తైఫేయి అనే వరి రకంలో విటమిన్ ఏను ఉత్పత్తి చేసే 3 జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా. నెక్స్ట్, సూక్ష్మజీవులను ఉపయోగించి. చూడండి, సూక్ష్మజీవులను ఉపయోగించి నేల లేదా నీటి నుంచి. చూడండి, నేల లేదా నీటి నుంచి అనవసర వ్యర్థ పదార్థాలు, కాలుష్య కారకాలను తొలగించే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ బయో రెమిడియేషన్. నెక్స్ట్, జున్ను ఉత్పత్తికి ఉపయోగించే జంతు ఎంజైమ్ ఏది? చూడండి, జున్ను ఉత్పత్తికి ఉపయోగించే జన్యు ఎంజైమ్ ఏది? ఆన్సర్ రెన్నెట్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, మాంసం మృదుత్వానికి, తోళ్లను మెత్తబరచడానికి ఉపయోగించే ఎంజైములు వరుసగా తెలపండి. చూడండి, మాంసం మృదుత్వానికి, తోళ్లను మెత్తబరచడానికి ఉపయోగించే ఎంజైములు అడిగాడు. చూడండి, ఎంజైములు తెలపండి అన్నాడు. ఆన్సర్ పపెన్ ప్రోటీయేజ్. నెక్స్ట్, గోల్డెన్ రైస్ను సృష్టించిన శాస్త్రవేత్త ఎవరు? చూడండి, గోల్డెన్ రైస్ను సృష్టించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఇంగో పాట్రికుస్. నెక్స్ట్, కింది వాటిలో జన్యు పరివర్తత మొక్కకు ఉదాహరణ. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన వాటిలో జన్యు పరివర్తత మొక్కకు ఉదాహరణ తెలపండి. ఆన్సర్ బంగారు వరి, బంగారు వేరుశనగ, బీటి పత్తి. నెక్స్ట్, కణజాల వర్ధనం ప్రధానంగా ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? చూడండి, కణజాల వర్ధనం టిష్యూ కల్చర్ ప్రధానంగా ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? ఆన్సర్ సెల్యులార్ టోటిఫెటెన్సీ. సెల్యులార్ టోటిఫెటెన్సీ అనగా, చూడండి, సెల్యులార్ టోటిఫెటెన్సీ అనగా ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో సెల్యులార్ టోటిఫెటెన్సీ అంటే
ఆన్సర్ అనుకూల పరిస్థితుల్లో కొత్త మొక్కను ఏర్పరచగలిగే కణం అంతర్గత సామర్థ్యం. నెక్స్ట్ తొలిసారిగా టోటిపెటెన్సీ అనే పదాన్ని ఉపయోగించిన వారు. చూడండి, తొలిసారిగా టోటిపెటెన్సీ అనే పదాన్ని ఉపయోగించిన వారు ఎవరు? ఆన్సర్ మోర్గాన్. నెక్స్ట్ కణజాల వర్ధన పితామహుడు ఎవరు? చూడండి, కణజాల వర్ధన పితామహుడుని గుర్తించండి వీరిలో. ఆన్సర్ హెబర్లాండ్. కణజాల వర్ధనంలో యానకం pH విలువ ఏ విధంగా ఉండాలి? చూడండి, కణజాల వర్ధనంలో యానకం pH విలువ ఏ విధంగా ఉండాలి? ఆన్సర్ 5.6 6.0. నెక్స్ట్ కణజాల వర్ధనంలో ఎక్కువగా ఉపయోగించే యానకం ఏది? చూడండి, కణజాల వర్ధనంలో ఎక్కువగా ఉపయోగించే యానకాన్ని అడిగాడు ఇక్కడ. చూడండి, యానకం ఏది? ఆన్సర్ MS యానకం. నెక్స్ట్ మౌలిక యానకంలో లోపించేవి. మౌలిక యానకంలో లోపించే వాటిని గుర్తించమన్నాడు. ఆన్సర్ వృద్ధి నియంత్రకాలు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ కణజాల వర్ధనములో చూడండి, కణజాల వర్ధనంలో ఏర్పడే అవయవ విభేదనం చెందని కణాల సముదాయాన్ని ఏమంటారు? చూడండి, కణజాల వర్ధనంలో అవయవ విభేదనం చెందని కణాల సముదాయాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ కాలస్. సోడియం అల్జినేట్. చూడండి, సోడియం అల్జినేట్తో రక్షణ కవచాలను ఏర్పరిచి గుళికలుగా మార్చే, చూడండి, గుళికలుగా మార్చే నిర్మాణాలను ఏమంటారు? ఆన్సర్ సంశ్లేషిత కృత్రిమ విత్తనాలు. నెక్స్ట్ జతపరచండి. చూడండి, ఇక్కడ జతపరచమన్నాడు. జాబితా 1 జాబితా 2 ఇచ్చి జతపరచమన్నాడు. చూడండి, జాబితా 1లో సోడియం హైపోక్లోరైట్, మెర్క్యూరీ క్లోరైడ్, సోడియం అల్జినేట్, సాయిల్ రైట్. సో ఈ వైపు అవి ఏం చేస్తాయి అని అడిగాడు. దేనికి ఉపయోగిస్తారు వీటిని? చూడండి, విత్తనాల ఉపరితనాల్ని సూక్ష్మజీవ రహితం చేయడం, వర్ధనం చేసిన మొక్కలను నాటడం, ఎక్స్ప్లాంట్ను సూక్ష్మజీవ రహితం చేయడం, పిండాలను గుళికలుగా మార్చడం. చూడండి, సోడియం హైపోక్లోరైట్ ఎక్కడ యూజ్ చేస్తారు? మెర్క్యూరీ క్లోరైడ్ ఎక్కడ యూజ్ చేస్తారు? ఇలా జతపరచమని అడిగాడు. సరైన జత చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ మరలా జతపరచమని అడిగాడు. ఇక్కడ చూడండి, జాబితా 1 జాబితా 2 ఇచ్చాడు. చూడండి, జాబితా 1లో సామాక్లోనల్ వైవిధ్యాలు, సూక్ష్మ వ్యాప్తి, సాకీయ పిండోత్పత్తి, చూడండి సాకీయ పిండోత్పత్తి, అక్లిమటైజేషన్, వాతావరణ అనుకూలత, వీటిలో జతపరచమన్నాడు. చూడండి, జాబితా 2తో జతపరచమన్నాడు. ఇక్కడ సరైన జత చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వరుస క్రమం ఏది? చూడండి, ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైన వరుస క్రమాన్ని గుర్తించమన్నాడు. సరైన వరుస క్రమం ఏది ఇవ్వబడింది వీటిలో అని అడిగాడు ఫ్రెండ్స్. బయోపెస్టిసైడ్స్, బాసిల్లస్ థిరుంజియన్సిస్, మాంసం మృదువత్వానికి ఉపయోగపడుతుంది. అలా ఏవి ఆర్డర్లో ఇవ్వబడ్డాయి అని అడిగాడు. ఆన్సర్ BCలు ఆర్డర్లో ఇవ్వబడ్డాయి, సరైన వరుస క్రమంలో ఇవ్వబడ్డాయి. ఇవి ఫ్రెండ్స్ బయాలజీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.